స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి. హీరో మోటోకార్ప్ కావచ్చు, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారతి ఎయిర్టెల్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇటు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి. ప్రజెంట్ సెన్సెక్స్ 79,268 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 24,055 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, ఇక మార్కెట్ కి సంబంధించి మనకు చాలా అంశాలు, మార్కెట్ ఏ విధంగా ఉండబోతోంది, ఈ మంత్ మొత్తం కూడా ఎట్లా ఉంటుంది ఈ రోజు ఫస్ట్, సో వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎకనామిస్ట్ వివికే ప్రసాద్ గారు, అట్లాగే రాజేందర్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే ఇద్దరు. సార్, ప్రసాద్ గారు ఏం చెప్తారు? అన్ని పెద్ద కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయి, చాలా దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితులు. సో ఈ ఇంపాక్ట్ అంటే ఎట్లా ఉంటుంది మార్కెట్ పైన, ప్రైస్ పైన? ఎప్పుడు కూడా ప్రజలు ఊహించేటువంటి ఫీలింగ్ భిన్నంగా ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో కనుక ప్రైసెస్ ఫామ్ అవ్వాలి అంటే 100కి 100 రూపాయలు లాభాలే దాని యొక్క దిక్సూచిగా పనికొస్తాయి. అంతేగాని ఎవరో ఒక పెద్ద ఇన్వెస్టర్ వచ్చేసి కనుక కొనుక్కుంటుంటేనో, లేకపోతే ఎఫ్ఐఎస్ వచ్చి కొనుక్కుంటుంటేనో దాని మూలంగానే రేట్లు పెరుగుతాయి అనుకుంటే ఆ రోజుకి లేదా 1-2 రోజులకో 3 రోజులకో వీలవుతుందేమో. కానీ ఏ వ్యక్తి కూడా ఒకే కంపెనీలో షేర్లు కొనుక్కుంటా వెళ్ళాలి అంటే వాళ్ళకి కావాల్సిన కారణం ఏంటి? ఆ కంపెనీలో రాబోయే రోజుల్లో బాగా లాభాలు వస్తాయని నమ్మాలి. అంటే ఫండమెంటల్గా వాళ్ళు చూడవలసింది ఏంటంటే ఆ కంపెనీలో గ్రోత్ ఉంటుందనుకుంటే ఆ కంపెనీలో పెద్ద పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి వాళ్ళు చేస్తున్న బయ్యింగ్ చూసి కొనుక్కుందామా, లేక వాళ్ళు బయ్యింగ్ చేస్తున్న కారణం కనుక్కుని ఆ కారణం ప్రకారం మనం కూడా వారితో పాటు కలిపి జర్నీ చేద్దామని ఆలోచిస్తే లాంగ్ టర్మ్లో 4 రూపాయలు సంపాదించుకోవాలంటే ఎవరైనా ఖచ్చితంగా లాభాలే చూడాలి. కాబట్టి ఇక్కడ మీరు చెప్పినట్లుగా లాభాలు వస్తున్నాయి అంటే వస్తున్నాయి, అందుకే అందరికీ మేము బతిమిలాడి చెప్తూ ఉంటాం. ఏమని? అంత హిస్టారిక్ హై ఉంది పడిపోతుంది, హిస్టారిక్ పోయింది పడిపోతుంది అంటారు. ముందేమో బడ్జెట్ ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే పడిపోతున్నారు, తర్వాత June 15th ఏదో యుగాంతం లాగా పడిపోతున్నారు, ఇప్పుడేమంటున్నారు జూలై నెలలో పడిపోతుంది అంటున్నారు. ఇవన్నీ కూడా తప్పు నిరూపిస్తూ రావడానికి కారణం కంపెనీలు లాభాలు విపరీతంగా పెంచుకుంటున్నాయి. అంటే అర్థం ఏంటి? ఇంత లాభాలు ఉన్నప్పుడు ఇంత ప్రైస్ ఉంటే, ఇంత లాభాలు అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్లు పెరగాలి. కాబట్టి ఇండెక్స్ పెరగడం అనేది సహజ పరిణామం. అందువల్ల మార్కెట్లో తగ్గుదల ఉంటుందంటే తగ్గుదల ఉండొచ్చు. ఎవరైనా ఒక ఇన్స్టిట్యూషన్స్ అమ్ముకుంటేనో, లేకపోతే అనుకోని ప్రతికూల వాతావరణం ఏర్పడితేనో, ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ లాంటిది కనుక జరిగితే బహుశా జరగచ్చు. కానీ అది టెంపరీ. మీరు అనుకుంటున్నట్లుగా ఏదైనా ఒకటి జరిగినా కూడా అది పర్మనెంట్గా ఉండదు. కాబట్టి ఎవరు కూడా లాభాలు పెరుగుతున్నంత కాలం, మీరు లాభాలు పెరుగుతున్న కంపెనీలో ఉన్నంత కాలం భయపడవలసిన అవసరం ఉండదు. రైట్ సార్, ఏం చెప్తారు? అంటే ఈరోజు మార్కెట్లు ఈ మంత్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈరోజు ఫస్ట్, అసలు దానికి సంబంధించి ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మార్కెట్లో ఈ నెలలో అంటే జూలై నెలలో బాగుంటుందా లేదా అంటే ఫస్ట్ ఉన్న పరిణామాలన్నీ అంటే జరిగిపోయినవి, జరగబోయేది చెప్పేవాళ్ళు అంతా ఫ్యూచరిస్టిక్గా ఎవరో జాతకాలు చెప్పినట్టుగా చెప్తుంటే వాళ్ళతో నాకు భేదాభిప్రాయాలు ఉండవు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ మనం చేయవలసిందంటే మనకు వచ్చిన న్యూస్, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయాలి. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఏ దేశంలోనైనా పెట్టుబడులు ఎప్పుడు పెరుగుతాయి అంటే ఆ దేశం ఫైనాన్షియల్గా బాగా మేనేజ్ చేస్తున్నట్లయితే ఫైనాన్సెస్ని ఆ కంట్రీలోకి ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియాలో అదృష్టం బాగుండి ఎలక్షన్ రావటం మూలంగా, కావాలనే చెప్తున్నాను, అదృష్టం బాగుండి ఎలక్షన్ రావటం మూలంగా డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ కొద్దిగా స్లో అవటం, అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి పెద్దగా 2 లక్షల కోట్లు దాదాపుగా గవర్నమెంట్కి డివిడెండ్గా ఊహించినట్లుగా ఇవ్వటం, ఇవన్నీ జరగడంతో ఫిస్కల్ డెఫిసిట్ బాగా తగ్గింది. అంటే విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇంత మైన్యూట్ చిన్న విషయాలు చూడరు. వాళ్ళు చూసేదల్లా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫైనాన్షియల్గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుందా లేదంటే బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నట్టు కనపడుతుంది. అందువల్ల ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే అప్పుడు వరకు ఉన్న శంకలన్నీ కూడా ఎగిరిపోతాయి ఒకటి. అలాగే రెండోది ఇంకోటి ఏం చూడాలంటే ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ కానివ్వండి, ఇలా అన్డిజైరబుల్ ఫైనాన్షియల్ ప్యాటర్న్స్ ఏమన్నా ఫామ్ అవుతున్నాయని చూస్తారు. అంటే ఏదైనా కనుక డెమోక్రటిక్ కాకుండా డిక్టేటర్షిప్ ఉన్న కంట్రీలో అయితే ఆ డబ్బులు ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో వాళ్ళు చెప్తే కానీ తెలియదు, చెప్పినా కూడా నమ్మడానికి వీలు కాదు. కానీ మన భారతదేశంలో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ జరిగింది ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఇంటర్నేషనల్గా ఒక ఆర్గనైజేషన్ ఉంది. అందులో టెర్రరిస్ట్ ఫండింగ్ ఇచ్చే కంట్రీస్ ఏమన్నా ఉంటే కనుక వాచ్ అని, లేకపోతేనేమో రెగ్యులర్ ఫాలో అప్ అని పెడతారు. అలా ప్రస్తుతం భారతదేశం మొట్టమొదటిసారి కేవలం ప్రపంచం మొత్తం మీద ఉన్న 4 కంట్రీస్ రెగ్యులర్ ఫాలో అప్లో ఉంటే 5వ కంట్రీగా భారతదేశం చేరింది. అంటే భారతదేశం యొక్క మేనేజ్మెంట్ మీద భారతదేశం యొక్క ప్రభుత్వం టెర్రరిజంతో లింక్ లేదు అని క్లియర్గా సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది. దాంతో ఆ ఫండ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. తర్వాత మూడోది చూడవలసింది ఏంటంటే
మార్కెట్లు పెరుగుతాయా లేదా అని చూసేటప్పుడు ఇంకోటి గమనించాల్సింది, సెబీ ఏమన్నా చర్యలు చేపడుతుందా దీనికి అనుగుణంగా అని చూస్తే, ఇప్పుడు బేసిక్ సర్వీస్ అకౌంట్స్ అని కొన్ని ఉంటాయి డీమ్యాట్ అకౌంట్స్లో. అందులో మొన్నటి వరకు ఏం చేసేవాళ్ళు అంటే, మీరు కనుక 2 లక్షల రూపాయల కన్నా తక్కువ కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్లయితే దానిపైన ట్యాక్స్ ఏమీ కూడా సర్వీస్ ఛార్జెస్ కేవలం 100 రూపాయలే వేయాలనో లేకపోతే జీరోగా వేయాలని చెప్పడంతో చాలామంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు సెబీ ఏం చేసిందంటే, రాబోయే రోజుల్లో ఆ 2 లక్షలు కాదు 10 లక్షల వరకు ఉన్నా కూడా బేసిక్ సర్వీసెస్ అకౌంట్ కింద క్లాసిఫై అని చెప్పడంతో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విపరీతంగా పెరిగి ఇప్పటి వరకు ఈక్విటీస్లో మ్యూచువల్ ఫండ్లో పెట్టిన వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నిటి మూలంగా దేశంలోకి డబ్బులు రావటం, ప్రజల చేతుల్లో వచ్చిన డబ్బులు మార్కెట్లోకి రావటం, మార్కెట్లోకి వచ్చిన డబ్బులు డీమ్యాట్ అకౌంట్లో ఇలా సర్వీస్ అకౌంట్లో ఉన్న వాళ్ళు తక్కువ ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో రావడం జరుగుతుంది. అందువల్ల బేస్ లైన్ సపోర్ట్ చాలా బాగా పెరుగుతుంది. అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఇవాళ మనం ఖచ్చితంగా మాట్లాడవలసింది ఏంటంటే, బ్యాంకులకి ఏమైనా సానుకూల అంశాలు ఎలా ఉన్నాయా అని లాస్ట్ ఫ్రైడే కూడా మనం మాట్లాడటం జరిగింది. దాంతోపాటు చెప్పవలసింది ఏంటంటే, గ్రాస్ ఎన్పిఏలు గణనీయంగా తగ్గిపోవటం మంచి పరిణామం. అంటే అంతకుముందు బ్యాంకింగ్ వ్యవస్థ 4 సంవత్సరాల క్రితం చూస్తే తల ఎత్తుకోలేదేమో, బహుశా నెట్టనులుగా మునిగిపోతుందేమో అని భయపడిన మనం ఈరోజు ఎవరో ఆపలేనంత ఎత్తుకు ఎగురుతుందేమో అని కూడా అనుకున్నాం. లాస్ట్ వీక్లో 2-3 అంశాలు కూడా నేను చెప్పాను. ఎప్పుడైతే జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ లిస్ట్ అయ్యాయో వీళ్ళకి లాభాలు వస్తాయని చెప్పాం. ఎట్ ద సేమ్ టైం ఎందుకు బ్యాంకుల గురించి ఇంత చెప్తున్నాను అంటే, బ్యాంకులకి ప్రత్యామ్నాయంగా డెట్ ఇన్వెస్ట్మెంట్, ఫిక్స్డ్ ఇన్కమ్ చూడటానికి కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి. కానీ సెబీ వాళ్ళ మీద స్ట్రెస్ టెస్ట్ కండక్ట్ చేస్తే 28 మ్యూచువల్ ఫండ్స్ ఆ స్ట్రెస్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి. అంటే అర్థమేంటి, వాళ్ళు పెట్టిన డెట్ సెక్యూరిటీస్ సడన్గా క్యాష్ చేద్దాం అంటే వీలు కాకుండా ఉంది. ఎందువలన, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్ పెట్టడానికి వీలు కాదు కాబట్టి. అంటే డెట్ మార్కెట్లో లేదా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ మార్గాలు చూడాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ కన్నా బహుశా బ్యాంకులే బెటర్ ఏమని కూడా పరిణామాలు చూపిస్తున్నాయి. అంటే బ్యాంకులకు డిపాజిట్లు వస్తాయి, ఫారిన్ కంట్రీస్ నుంచి డబ్బులు వస్తాయి, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు బాగున్నాయి, ఎన్పిఎస్ తగ్గాయి. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో బ్యాంకులు ఆపటం బహుశా ఎవరికైనా కష్టం కావచ్చు. రైట్, రాజేంద్ర గారు ఏం చెప్తారు? అంటే నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఈ వారం ఎట్లా ఉండొచ్చు అంటారు? టెక్నికల్గా ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ అండి. ఐ థింక్ నిఫ్టీ మనకు చూస్తే కనుక లాస్ట్ ఫ్రైడే ఏదైతే ప్యాటర్న్ ఉందో దాన్ని మనం ఇన్వర్టెడ్ హ్యామర్ అని అంటాం. సో టాప్లో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇక్కడ ఒక పాజ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే 23,350 నుంచి 24,170 దాకా కూడా పెరగటం చూసాం నిఫ్టీ. సో అబౌట్ 650-750 పాయింట్స్ పెరిగినప్పుడు ఒక పాజ్ అనేది డెఫినెట్లీ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ వీక్లీ చార్ట్లోకి వెళ్ళి చూసినా కూడా సేమ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. ఒక లాంగ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో ఈరోజు మనకి క్లియర్లీ ఇండికేట్ ఇస్తుంది గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఫ్రైడే హై అయితే టెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఇమీడియట్లీ కనపట్లేదు. సో ఈరోజు హై ఆల్మోస్ట్ మనం హై దగ్గర ట్రేడ్ అవుతున్నాం, 24,083 ఏదైతే హై ఫామ్ అయిందో. బట్ ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు ఎంటర్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి మనకి. సో దీని సపోర్ట్ జోన్ ఇప్పుడు 23,740 నుంచి 23,607 వరకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతాయి కనుక. బట్ మనకి చార్ట్స్ ప్రకారం 24,174 ఏదైతే ఫ్రైడేస్ హై ఉందో దానిపైన 1 or 2 days క్లోజ్ అయింది అంటే కనుక మళ్ళీ ఒక న్యూ హై కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్లోకి వెళ్తుంది కాబట్టి. సో నిఫ్టీ కాంపోనెంట్స్లో మనం లాస్ట్ వీక్ చూసుకుంటే కనుక ఆటోస్ అండర్ పర్ఫామ్ చేశాయి అండ్ ఐటీ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ దే డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో మేబీ ఆటోస్ ఈ వారం పికప్ అవుతాయా అండ్ పర్ఫామ్ చేసిన సెక్టర్ కొద్దిగా వీక్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి, ఎందుకంటే సెక్టర్ రొటేషన్ కూడా చాలా స్పీడ్గా జరగటం చూస్తున్నాం మనం. సో అది గమనించాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి ఆల్మోస్ట్ థర్స్డే రోజే రివర్సల్ బార్ రావటం చూసాం. సో ఎప్పుడైతే మనకి ఒక డోజీ బార్ ఫార్మేషన్ జరిగిందో థర్స్డే రోజు, సో 52,639 ఏదైతే లో బార్ ఉందో, ఐ మీన్ లోవర్ సైడ్ ఆఫ్ ద బార్ ఉందో అండ్ అప్పర్ సైడ్ ఆఫ్ ద బార్ ఇస్ 53,180. సో ఈ రెండు కూడా ఒక రెసిస్టెన్స్ పాయింట్గా ఉంటుంది, దాన్ని మనం రెసిస్టెన్స్ జోన్ అంటాం. సో వే బిలో ద లోవర్ పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ 600 పాయింట్స్ పెరిగితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ స్వింగ్లో ఏదైతే ఉందో 51,138 అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 1,000 to 1,200 పాయింట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఈ స్టేజ్లో రిస్క్ టు రివార్డ్ రెండింటికి కూడా ఫేవరబుల్గా లేదు కాబట్టి మేబీ ట్రేడింగ్ లాంగ్స్ అనేది అవాయిడ్ చేయాలి. బట్ మేబీ 51,500 ఆ లెవెల్ వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, ఎందుకంటే స్టాప్ లాస్ దగ్గరలో ఉంది కాబట్టి. సేమ్ థింగ్ నిఫ్టీ మనం చూస్తే కనుక 23,700 or 750 వస్తే కనుక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ నియర్ బై ఉంటుంది కాబట్టి అండ్ రిస్క్ టు రివార్డ్ కూడా ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి. రైట్ సార్, ఏం చెప్తారు? అట్లాగే బ్యాంకులకి ఎన్ని సానుకూల అంశాలు చెప్తున్నారు కాబట్టి జూలై నెలలో బ్యాంకులో బాగా పెరుగుతాయని ఆశించవచ్చా? ఎట్లా ఉంటుందంటారు దీనికి సంబంధించి?
పెరగచ్చా అనే కన్నా పెరగకుండా ఆపటం ఎవరి వల్ల అవుతుందా అని అడగటం కరెక్ట్ ప్రశ్న అండి. ఎందుకంటే బ్యాంకులో ఎన్ని సానుకూల అంశాలు రావటం, అది కూడా ప్రజల్లో అంటే ప్రభుత్వంలో కానివ్వండి మార్కెట్లో ఎక్కువగా ఆ సానుకూల అంశాలు కనపడినప్పుడు. కాబట్టి వాళ్ళు నేను ఏం చేశానంటే ఫ్రైడే మనం స్క్రీన్లో చేసేటప్పుడు ఒక స్క్రీన్లో స్లైడ్ చూపిస్తే చాలామంది వ్యూవర్స్ మాకు కనపడలేదు, క్లారిటీ లేదు అన్నారు. మీ మాట మేము వింటాము అని దానికి నిరూపణగా వాళ్ళు మేము ఏం చేస్తున్నాం అంటే వీలైనంత వరకు క్లారిటీ ఇవ్వడానికి మీకు స్క్రీన్ మీద కంపెనీ లిస్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో హోప్ ఇదంతా క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇందులో చెప్పడానికి ప్రధానంగా బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇవాళ మనం ఉన్నది జూలై 1న, అంటే జూన్ క్వార్టర్ అయిపోయింది. కాబట్టి జూన్ క్వార్టర్కి అయిపోయిన రిజల్ట్స్ ఏమొస్తాయి ఇప్పుడు రాబోతున్నాయి మనకి. ఇప్పుడు జూలై 15 నుంచి మొదలవుతాయి. అందువల్ల ఇవాళ కనుక మనం మార్చి క్వార్టర్ చూసి కొనాలి అంటే కొద్దిగా గొప్ప రిస్క్ పెరిగినట్టు. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా ఆ జూన్ క్వార్టర్ నుంచి కనుక మనం కొనుక్కుందాము అనుకుంటే కేవలం జూన్ క్వార్టర్ మీదే బేస్ చేయడం అనేది కొద్దిగా రిస్కీ అవుతుంది. అందువల్ల ఇవాళ మీకు బ్యాంకుల్లో ఏది కొనాలి అంటే ప్రధానంగా జూన్ క్వార్టర్ ప్రకారం మార్చ్ క్వార్టర్ ప్రకారం రిజల్ట్స్ బాగున్నవి, కానీ PEG రేషియో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ మీద రైట్ హ్యాండ్ సైడ్ కాలంలో ఉన్న లాస్ట్ కాలం చూస్తే కనపడుతుంది ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో. అంటే కేవలం ఈ లాస్ట్ క్వార్టర్లో కాదు, గడిచిన 3 సంవత్సరాలుగా చూస్తే పెరుగుతూ వస్తున్న కంపెనీలు ఏంటో కూడా చూపించే ప్రయత్నం చేశాను. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే స్టాటిస్టికల్గా మీరు ఎప్పుడైనా గూగుల్లో వెతికినా కూడా ఏ కంపెనీకి అయితే PEG రేషియో 1 కన్నా తక్కువ ఉంటుందో దానికి లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని చెప్తారు. అందువల్ల ఇవాళ నేను చూపిస్తుంది ఏంటి, బ్యాంకింగ్ సెక్టర్లో కూడా మన అంచనాల ప్రకారం ఏవి ఇవాళ కొనుక్కోవడానికి అంటే కేవలం ఒక రోజుకో వారం రోజులకో అయితే రాజేంద్ర గారు ఎలాగో చెప్తారు, అలా కాకుండా 3 నెలల నుంచి సంవత్సరం 2 ఏళ్ల పాటు కొనుక్కోవాలి అనుకుంటే కనుక దేనిలో దిగవచ్చో సూచించడానికి వీలుగా PEG రేషియో కూడా కలిపి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో మొట్టమొదటి టాప్ లిస్ట్లో ఉన్నది J&K బ్యాంక్. కొంతమంది ఏమంటారంటే బాగా పడిపోతుంది కదని అంటారు. పడిపోతేనే కదా మనకు అందుబాటులో దొరికేది. కాబట్టి మనం మంచి కంపెనీ పడిపోతుంటే ఆనందపడాలి మనకు దగ్గరలో దొరుకుతుందని. అదే కనుక పిచ్చి కంపెనీనో బాగా రిజల్ట్స్ బాగాలేని కంపెనీ పడిపోతున్నా దాని వైపు చూపు పెట్టకూడదు, అన్లెస్ యూఆర్ స్పెక్యులేటర్ ఆర్ ట్రేడర్. కాబట్టి ఇన్వెస్టర్ల గురించి నేను ఉద్దేశించి చెప్తున్నాను. కాబట్టి ఫస్ట్ కంపెనీ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, అది ఇవాళ రోజున 114 రూపీస్లో ఉంటాయి. అంటే ఫ్రైడే రేట్ చూస్తున్నాను నేను, 205 వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది, అంటే 79% పెరిగే ఛాన్స్ ఉంది. దాని PEG రేషియో ఎంత దారుణంగా ఓన్లీ 0.14%. 1% కన్నా తక్కువ ఉంటేనే కొనవచ్చు. ఇది 1లో ఎన్నో వంతు చాలా తక్కువగా ఉంది. అలాగే నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఫ్రైడే కూడా చెప్పడం జరిగింది. దాని యొక్క స్కోప్ ఎంత ఉందో అని చూస్తే 56%, PEG రేషియో చూస్తే 0.23. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూస్తే 52% పెరగాలి, దాని PEG రేషియో చూస్తే ఓన్లీ 0.02. అంటే ఇప్పుడు జస్ట్ నౌ స్టార్టెడ్ కమింగ్ అప్ అనమాట. అలాగే PNB ఆ బ్యాంక్ కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది మన ఫ్రైడే రోజున. IDBI బ్యాంక్ కూడా చెప్పడం జరిగింది, కెనరా బ్యాంక్ కూడా చెప్పడం జరిగింది, యూనియన్ బ్యాంక్ కూడా చెప్పడం జరిగింది. ఇంకొక కొత్తగా యాడ్ అయింది మన లిస్టులో ఇవాళ రోజున బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అది 44,000 crores ఉంది. కాబట్టి మార్కెట్ క్యాప్ మొన్న మనం ఫ్రైడే చెప్పేటప్పుడు 50,000 కోట్లు తీసుకోవడంతో దాన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంక్లూడ్ చేశాం. ఎందువల్ల 64 రూపాయలు మార్కెట్లో ఉంటే 87-88 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది. దీని PEG రేషియో 0.12. అంటే ఇవాళ చెప్పిన ఈ కంపెనీలన్నీ అన్నిటికన్నా బ్యాంకుల కన్నా మంచివా అంటే పెరుగుతాయని చెప్పడం మన ఉద్దేశం కాదు. ఇవాళ రోజున తక్కువలో ఉన్నాయి, పెరగటానికి సమయం పట్టొచ్చు. కానీ ఫైనాన్షియల్గా ఫండమెంటల్గా చూస్తే లాంగ్ టర్మ్తో కూడా కొనుక్కోగలిగినటువంటి కంపెనీలుగా చెప్పాలి. ఇందులో ఏ కంపెనీలు షార్ట్ టర్మ్కైనా పనికొస్తాయి, ఏది షార్ట్ టర్మ్కి అయితే అంత మంచిది కాదనేది ఖచ్చితంగా టెక్నికల్ అనలిస్ట్ చెప్పగలరు. కానీ నాలాంటి వాళ్ళు అటువంటి టాపిక్లోకి యూజువల్గా వెళ్ళరు. రైట్ సార్. రాజేంద్ర గారు ఏం చెప్తారు అంటే బ్యాంకింగ్ సెంటర్లలో ఉన్న బెట్ క్యాప్చర్లలో ఏది టెక్నికల్ ఆధారంగా బెటర్గా ఉందంటారు? ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు వేటిపైన చూస్తే బాగుంటుందంటారు? ఏం చెప్తారు? బ్యాంక్ నిఫ్టీ మనం అందరికీ తెలుసండి, బేసికలీ ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ అవుట్ అయిందో అప్పుడు మనకు ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. 4,000 points ఏదైతే ఉందో, సో అక్కడి నుంచి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చూసాం. టోటలీ ప్రైవేట్ బ్యాంక్స్ తీసుకోవడం జరిగింది. సో ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ HDFC కానీ కోటక్ కానీ దో దే ఆర్ వీక్, ఒక ఎక్స్ట్రీమ్లీ మంచి ర్యాలీ రావటం చూసాం. అదేవిధంగా యాక్సిస్ అండ్ ICICI లాంటి బ్యాంక్స్ ఒక న్యూయర్ హైస్ కూడా రావటం చూసాం. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ డెఫినెట్లీ బ్యాక్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు, బట్ కన్సాలిడేషన్లో ఉన్నాయి. సో కన్సాలిడేషన్లో ఉన్నప్పటికీ ఒక అక్యుములేషన్ జోన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడే ప్రసాద్ సార్ చెప్పినట్టు మేబీ కొన్ని బ్యాంక్స్ మనం తీసుకుంటే కనుక వాటిలో స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్స్లో ఐ థింక్ కెనరా బ్యాంక్ ఈజ్ ఒక స్టాక్ ఏదైతే అక్యుములేషన్ స్టేజ్లో ఉందో. ఓన్లీ థింగ్ ఏంటంటే డీప్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా దూరంలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కెనరా బ్యాంక్ మనం చూస్తే కనుక కరెంట్ ప్రైస్ 119 ఉంది. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఇది ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో 109 దాకా కూడా రావచ్చు. సో ఒక 10 points కరెక్షన్ వస్తుందని చెప్పి ఆ స్టాక్ని అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే దీనికి ప్రీవియస్ స్వింగ్ హై 126, అది దాటింది అంటే కనుక 140 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది.
ఇక మనకి పిఎన్బి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ స్టాక్ ఒక హ్యూజ్ కరెక్షన్ గురైంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ కూడా, ఆఫ్ కోర్స్ ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఉన్నాయి అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఎస్బీఐ మీనింగ్ఫుల్ కరెక్షన్స్ ఇంకా రాలేదు. సో మేబీ పిఎన్బి ఇస్ వన్ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. స్టాక్ ఆల్రెడీ మనకి 4 months బ్యాక్ అబౌట్ 142 దాకా వెళ్ళటం చూసాం, కరెంట్లీ అరౌండ్ 123 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో చూస్తే ఇట్ వాస్ వెరీ ఫార్ 104, బట్ స్వింగ్ లో చూస్తే కనుక 110 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ ఉంది. సో ఈ స్టాక్ని కూడా అక్యుములేట్ చేయొచ్చు అండ్ ప్రీవియస్ స్వింగ్ హై 142 దాటింది అంటే కనుక 160 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో టెక్నికలీ మనం ప్రైస్ పాయింట్స్ చెప్తాం కాబట్టి టైం ఫ్రేమ్ అనేది కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది అండ్ ప్రాబ్లీ ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చి కొన్నా కూడా లేదంటే రిజల్ట్స్ బాగున్నా కూడా ఈ స్టాక్స్ కూడా స్పైక్స్ చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి రిజల్ట్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ఏదైతే ఉందో అది కేర్ఫుల్గా చేసి ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు. ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ